హాయ్ హలో నమస్తే అండి నేను మీ గాయత్రి కదంబాల ఏపీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఈ దసరా రోజున ఆటో డ్రైవర్ల ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేయనుంది ఈ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు అనంతపురం సభలో ప్రకటించారు అయితే ఈ ఫ్రీ బస్ ప్రకటించినప్పుడే కూటమి మంత్రులందరూ కూడా ఒక మాట అన్నారు ఆటో డ్రైవర్లకి ఎంతో కొంత సహాయం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకి ఆర్థికంగా ఎంతో కొంత సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు అయితే ఇప్పుడు అదే పథకం అమలు చేయనున్నట్టుగా తెలుస్తోంది అయితే గత వైసీపీ ప్రభుత్వం వాహన మిత్ర అనే పేరుతో ఆటో డ్రైవర్లకి 10,000 ఇవ్వడం జరిగింది అయితే ఇచ్చిన 10,000 కూడా ఏదో ఒక రూపంలో వసూలు చేసుకుందన్నమాట అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఒక పథకం ఇస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఫ్రీ బస్ అన్నప్పుడు ఆటో డ్రైవర్లందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించారు విమర్శించారు ఎందుకంటే వాళ్ళు నష్టపోతారు కాబట్టి కానీ నెక్స్ట్ మంతే దసరా వాళ్ళ ఖాతాల్లో 15,000 రూపాయలు పడనున్నాయి సో వాళ్ళ ఆనందానికి అవధులే ఉండవు అయితే అసలు ఫ్రీ బస్ పెట్టడం వల్ల వాళ్ళు నష్టపోతారు అనుకోవడం వాళ్ళ స్వార్థం ఎందుకంటే వాళ్ళు కొంతవరకు నష్టపోవచ్చు కానీ పూర్తిగా నష్టపోరు ఎందుకంటే మోస్ట్లీ ఆటోలు బస్ సౌకర్యం లేని దగ్గరే తిరుగుతూ ఉంటాయి అండ్ ఒక్క మైనస్ ఏంటి అంటే మహిళా ప్రయాణికులు తగ్గిపోతారు ఎందుకంటే ఈ ఫ్రీ బస్ అందరికి కూడా మహిళలందరికీ కూడా ఫ్రీ కాబట్టి మహిళా ప్రయాణికులు ఆటోలు ఎక్కడం మానేస్తారు సో ఇదొక్కటే ఆటోలకి సమస్య అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకి సహాయం చేయాలని 15,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారనమాట అయితే ఈ కూటమి ప్రభుత్వం గత వైసీపీ లాగా మొదటి లబ్ధిదారుగా సాక్షి పత్రికను చేర్చి ప్రకటన ఇచ్చి తర్వాత బటన్ నొక్కడం అదేం చేయట్లేదు మొత్తం పద్ధతిగా ఒక పథకం తర్వాత ఇంకో పథకం వరుసగా ఇచ్చుకుంటూ పోతుందన్నమాట అయితే ఈ పథకం మీద ఆటో డ్రైవర్లు ఎలా స్పందిస్తారో మనం వేచి చూడాలి